ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇలా మనం బయటికి వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడితే ఒక అద్భుతమే జరుగుతుందండి. ఇంత ఎండలకి ఎవరు కూడా బయటికి వెళ్ళలేకపోతున్నాం కదా. ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. దేవుడి కృప వల్ల ఎంత ప్లెజెంట్గా ఉందంటే వాతావరణము. దేవుడికే సమస్త ఘనత మహిమా ప్రభావములు చెల్లునుగాక. దేవుడు అగ్నిస్తంభముగా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను రాత్రంతా కాపాడమే కాదు, మేఘ స్తంభముగా ఉండి చల్లగా వారికి గాలిని ఇస్తూ పగలంతా కాపాడాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. ఎందుకంటే మేము మా ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఫుల్ ఎండగా ఉంది, విపరీతమైన ఎండ. కానీ ఇప్పుడు చూస్తే వెదర్ మొత్తం అండి, వాతావరణం మొత్తం కూడా దేవాదేవుడు మార్చేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి మీద ఆధారపడితే ఎంత గొప్పగా ఉంటుందో. ఈ యొక్క ప్రపంచానికి కూడా, ఈ యొక్క సృష్టిని కూడా దేవాదేవుడు అస్తవ్యస్తంగా మార్చగలడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మన దేవుడు మాత్రమే చేయగలడు. తన నిజమైన బిడ్డల కోసం హృదయానుసారుడైన దావీదు ఏ విధంగా అయితే దేవుడిపై ఆధారపడ్డాడో, మనమును దేవుడు హృదయానుసారులుగా జీవిస్తే తప్పకుండా మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన దేవాదేవుడు చూసి ప్రతి ఆశను కూడా దేవాదేవుడు సంతృప్తి పరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.